కృష్ణమ్మ కరుణిస్తున్నా, గోదారి గొంతు తడుపుతున్నా భాగ్యనగర దాహం తీరడం లేదు. లోటు వర్షపాతం అడుగంటుతోన్న భూగర్భ జలాలతో నీరు లేక జనం గొంతెండుతోంది. 1.5 కోటి దాటిన నగర జనాభా, పారిశ్రామిక పురోగతితో నీటి డిమాండ్ సరఫరా మధ్య తీవ్ర అంతరం పెరుగుతోంది. అనేక కాలనీల్లో 4 నుంచి 5 రోజులకు ఒకసారి జలమండలి అరకొరగానే తాగునీటి సరఫరా చేస్తోంది. గతేడాది ఈ పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మాత్రం వేసవి ముగుస్తున్నా నీటి కొరత మాత్రం తీరడం లేదు. కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో 90% బోర్లు ఎండిపోవడంతో పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కొరతపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని, ప్రభుత్వ కార్యాచరణను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని చెప్పొచ్చు. ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా నల్లా తిప్పితే నీళ్లు రావడం మానేసి కేవలం గాలి మాత్రమే వస్తుంది. బిందె నిండాలంటే దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. గతంలో రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు 5 రోజులకు ఒకసారి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నగరంలో నెలకొంది. మరి దీనికి కారణాలేంటి? జలమండలి ఏం సమాధానం చెప్తుంది? గల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు జలమండలి ఇచ్చే సమాధానం ఏంటి? ఒకసారి చూద్దాం. ऐसा बोले तो कैसा बोला? हर फोन करे तो नंबर ब्लैक में डाले, फिर नंबर ब्लैक में डाले तो किसको बोलना? ఈ మెయిన్లీ మనకి ప్రగతి నగర్, కొన్ని బాచుపల్లి, కొన్ని ఏరియాలలో బాగా ఎక్కువ వాటర్ ప్రాబ్లం వస్తుంది. జనరల్ గా మేము కూడా వెళ్ళి ఏదో ఒక రోజు మెయిన్ రోడ్ లో ధర్నాలు చేద్దాం అనుకున్నాం, కానీ అలాంటిది కాదులే, మనం చెప్పి చేసుకుందామని. కాబట్టి కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు నెక్స్ట్ టైం నుంచైనా సరే, నెక్స్ట్ ఇయర్ నుంచైనా సరే, ఇంకా 1 year టైం ఉంది. మాక్సిమం 1 week లో వర్షాలు వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. నాకు తెలిసి జూన్ నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి ఈ 6 నెలలు లేదంటే 8 నెలల దాకా వర్షం ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి 8 నెలలు టైం ఉంది. మేము కూడా ఒకవేళ మంచిగా ఆలోచించి ఒక 8 నెలలు టైం ఇస్తున్నాం. ఆ 8 నెలల్లో మీరు అవకాశం ఉన్నంత వరకు ఏ విధంగా అయినా కానీ ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తే మనకు బాగుంటుంది. ఈ ఎండాకాలము 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయండి. ఎవ్వరూ పట్టించుకుంటే వాళ్ళు లేరు. అంతకుముందు 2 daysకి ఒకసారి నల్లు వచ్చేది. చాలామంది కంప్లైంట్ కూడా చేశాము. మా బస్తీకి లీడర్లు వస్తే లీడర్లు కూడా చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు మార్చి రోజు అసలు వస్తుండే, ఇప్పుడు 4 రోజులకు ఒకసారి వస్తుంది. అది వస్తుందా రాదా అన్నట్టుగా ఎదురు చూడడం అయిపోతుంది. నైట్ వదులుతలేడు, పగలు ఏ టైం అనేది లేదు మాకు. పిల్లలు ఉన్న కాడ ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏడికి వెళ్ళాలన్నా నీళ్ళ ప్రాబ్లం చాలా అవుతుంది. ఇట్లా ఇబ్బంది అయితే గవర్నమెంట్ ఎలక్షన్ అప్పుడే వస్తుంది, ఈ టైంలో రాదు. హైదరాబాద్ మహానగర జనాభా 1.5 కోటి దాటింది. అందులో 14.5 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. కృష్ణా నది నుంచి దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి నీరును జలమండలి సరఫరా చేస్తుంది. అయితే 25 ఏళ్ల కిందట ఈ నల్లా కలెక్షన్ అన్నిటికీ కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండానే అత్యధికంగా నీళ్లు సరఫరా అయ్యాయి. కానీ ఇప్పుడు మోటార్లు బిగిస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. సో దీంతో చాలామంది ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరమే అలా ఉంది. ఓట్లకైతే వస్తారు, ఏంటి అని అడుగుతారు. ఓట్లు అప్పుడు ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు, కానీ ఒక్కడు కూడా చేయరండి. మరి ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది. చిన్నపిల్లలు ఉన్నారు. అసలు ఎవరింటికి వెళ్ళి అడగాలన్నా ఇదే వాటర్ కదా, ఎవరికన్నా ఇదే నల్లా వస్తుంది. పక్కింటికి వెళ్ళి తీసుకుందామన్నా కూడా వాళ్ళకు 5 రోజులకు ఒకసారి వస్తుంటే మాకేం సర్దుబాటు అవుతాయండి. ఇప్పుడు ట్యాంకర్ బుక్ చేసిన 3 రోజులు అయింది, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. అది కూడా 4 రోజులకు 5 రోజులకు ట్యాంకర్ వస్తుంది, వచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. నగరంలో నీటి కొరత తలెత్తడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇప్పుడు నగరానికి నీరు అందిస్తున్న రిజర్వాయర్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేశామని, ఇప్పుడు భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2047 ప్రణాళికతో అవసరమైతే కృష్ణానది సంబంధించి 4-5 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి నగరం గొంతెండకుండా కాపాడుకుంటామని చెప్తోంది. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితి. ఒక్క ఎంజీడీ వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మా 2047 విజన్కు అనుగుణంగా బట్టి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2, 3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటి కంటే అదనంగా ఒక చుక్క కూడా నీరు రాని పరిస్థితి నెలకొందని జలమండలి చెబుతోంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం గోదావరి 2-3 దశలు పూర్తయితే తప్ప నగరానికి ఊరట లభించదని చెబుతోంది. ఇప్పుడు 600 MGDలో మనకు మిషన్ భగీరథ విభాగంగా 560 వాడుతున్నాం. సో ఇప్పుడు డిమాండ్ 100 మైనస్ ఉంది, 100-150 మన మైనస్ షార్టేజ్ ఉంది. అది ఎండాకాలంలో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గోదావరి ఫేజ్ 2-3 వస్తే 300 యాడ్ అవుతుంది. సో ఉస్మాన్ సాగర్ది కంప్లీట్ చేస్తే ఇంకో 25 వస్తుంది. మంజీరాదిగా వస్తే ఇంకో 20-30 మనకు వస్తుంది అడిషనల్గా, ఇది క్యారింగ్ కెపాసిటీ. అట్లా చూస్తే మనము 950 అనేది నెక్స్ట్ ఇయర్కి డిసెంబర్కే రీచ్ కావాలని టార్గెట్ చేస్తున్నాం. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ 2030, 31, 32 వరకు మనకి సఫిషియంట్ అవుతుంది. చూసారుగా మన భాగ్యనగరంలో నీటి కష్టాలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్ని ప్రణాళికలు రూపొందించినా, ఎన్ని రిజర్వాయర్లు నిర్మించినా కురిసే ప్రతి చినుకును ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదంటున్నారు నిపుణులు. విరివిగా ఇంకుడు గుంతలు నిర్మించడం, పొదుపుగా నీటిని వాడుకుంటే తప్ప ప్రతి వేసవిలో ఎదుర్కొన్నటువంటి నీటి కష్టాలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.